నిలబడితే మీ గౌరవం మీకు నిలబడుతుంది. మీరు చిన్న చిన్న పైరవీల వెనకాల తిరిగినారు అనుకో, మీరు జిల్లా పార్టీ అధ్యక్షులుగా కాకుండా పైరవకారులుగా మీకు ఎప్పుడైతే ముద్ర పడుతుందో అప్పుడు మీరు అందరికీ చులుకాన లోకు అవుతారు. ఆబ్లిగేషన్స్ ఆర్ ఒబ్లైజ్డ్. ప్రజా సమస్యల్ని మీరు ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ మంత్రులకు కానీ ముఖ్యమంత్రి కూడా తీసుకొచ్చి చెప్పి పరిష్కరించవచ్చు. అవి ప్రజా సమస్యల పరిష్కారంగా ఉండాలి తప్ప పైరవీలుగా కనిపించకూడదు. మీరు పైరవీలకు ఎప్పుడైతే జిల్లా పార్టీ అధ్యక్షులు దూరంగా ఉంటారో గౌరవం అదే నడుచుకుంటూ వస్తుంది. మీకు గౌరవం ఎక్కడికి పోదు. గౌరవం ఆటోమేటిక్గా మీరు పైరవీలు మానేసి ప్రజా సమస్యల్ని ప్రస్తావించి ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీరు వస్తే ఎవరైనా మిమ్మల్ని గౌరవిస్తారు, మీకు మర్యాద ఇస్తారు, మీరు చెప్పింది చేస్తారు. ఎప్పుడైతే మీరు చిన్న చిన్న పైరవీల వెనకాల మీరు మొదలు పెట్టినరో ఏముందిలే నిలబడతాడు, ఏముందిలే ఆయన వస్తే రోజు ఎదురెగుతామా, ఇట్లాంటి చీత్కారాలు వస్తాయి. కాబట్టి ప్రజా సమస్యలను పరిష్కరించడం వేరు, సొంతంగా కొన్ని పైరవీలు చేయాలన్న ఆలోచన వేరు. ఈ రెండింటికున్న ఒక థిన్ లైన్ మీరు అర్థం చేసుకోవాలి. చేసుకుంటే ఆటోమేటిక్గా అప్పుడప్పుడు మన గ్రామాలలో కొంతమందిని చూడంగానే వాళ్ళతో మాట్లాడి ఫస్ట్ వాళ్ళతో మాట్లాడి పంపిస్తాం. ఏంటంటే వాళ్ళకున్న క్యారెక్టర్ని బట్టి మనం వాళ్ళు రెస్పెక్ట్ చేస్తాం, పొజిషన్ని బట్టి కాదు. మీరు కూడా జిల్లా పార్టీ ప్రెసిడెంట్లుగా మీ క్యారెక్టర్ని మీరు ప్రూవ్ చేసుకుంటే అది ఎవరైనా, ఈరోజు సచిన్ రావు గారు ఉన్నారు, ఆయనకేం హోదా లేదు, కానీ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సచిన్ రావు వస్తే ఫస్ట్ సచిన్ రావు గారు మీరు రాండి, ఏం పని మీద వచ్చి రేందని అడిగి మాట్లాడతారు. ఎందుకు? దట్ ఈస్ హిస్ క్యారెక్టర్. He doesn't have any personal agenda. He don't ask any personal favor. He is not trying to get something from anyone who is having position or anything. Just he is serving. He is serving. That's all. If you people also you are going to serve for poor people or party, definitely you will get that respect. I am assuring you. నేను 20 ఏళ్ళు 2006లో నేను మొట్టమొదటిసారి జడ్పీటీసీ అయినా, 2007లో ఎమ్మెల్సీ అయినా, 2009లో ఎమ్మెల్యే అయినా, 14లో ఎమ్మెల్యే అయినా. ప్రతి జూన్లో 2006 జూన్ నేను జడ్పీటీసీ, 2007 జూన్ నేను ఎమ్మెల్సీ, 2009 జూన్ నేను ఎమ్మెల్యే, 2014 జూన్ నేను రెండోసారి ఎమ్మెల్యే, 2019 జూన్ నేను ఎంపీ, 2021 జూన్లో నేను పీసీసీ ప్రెసిడెంట్ను, 2023 డిసెంబర్లో నేను ముఖ్యమంత్రిని. సరిగ్గా 16 సంవత్సరాలలో ఒక జిల్లా పరిషత్ మెంబర్ నుంచి ముఖ్యమంత్రి వరకు అవకాశం వచ్చింది. అది కాంగ్రెస్ పార్టీ ద్వారా. నేను ఎప్పుడైనా ప్రజా సమస్యల మీద అందరితో కొట్లాను. ఏ రోజు కూడా శ్రీధర్ బాబు గారు అప్పుడు ఇప్పుడు మంత్రి, వారిని అడుగుని, వారు నాకు మంచి మిత్రుడు. ఏ రోజన్నా చిన్న పని అయినా, రాజశేఖర రెడ్డి గారికి నేనంటే బాగా ఇష్టం, నేను కనిపిస్తే వాటి హీరో అని కొట్టి మాట్లాడటం నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు. ఏ రోజు కూడా వారితో నాకున్న ఇంటిమసిలా ఏ రోజు పర్సనల్ ఫేవర్ అడగలే. నా కౌన్సిల్ స్పీచెస్ తీసుకోండి, ఎందుకంటే వారు అప్పుడు నేను బడ్జెట్లో ఫస్ట్ బడ్జెట్ వారు రెండోసారి ప్రభుత్వం వచ్చినాక నేను మాట్లాడింది ఉంటుంది. యూట్యూబ్లో మీకు ఎక్కడన్నా ఉండొచ్చు, చూడండి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా లేచి ఎంత గౌరవంగా రిప్లై చేసిండ్రు. అంటే ఏ రోజు కూడా మేము పైరవీల వెనకాల పరిగెత్తలేదు, సమస్యలను లేవనెత్తినము, కొట్లాడినాం. కాబట్టి అవకాశం వచ్చింది. మీకు కూడా జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఒక మంచి బ్రహ్మాండమైన అవకాశం వచ్చింది. ఈరోజు ప్రభుత్వం ఉన్నది, పార్టీ ఉన్నది తెలంగాణలో బలంగా. ఆంధ్రప్రదేశ్ జిల్లా అధ్యక్షుల్ని, ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలని స్ఫూర్తిగా తీసుకోండి. అక్కడ వాళ్ళు పడుతున్న కష్టాలకు ఇక్కడ మీకున్న కంఫర్ట్కు ఉన్న తేడాన్ని మీరు గమనించండి. అందుకే ఈరోజు పరిపాలన పరంగా 2 రాష్ట్రాలుగా విడిపోయిన మన ఆలోచనలు, పార్టీని 2 రాష్ట్రాలలో మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బలపడితే మనకు ప్రయోజనము, మనం బలంగా ఉంటే వాళ్లకు ప్రయోజనము. ఈ 2 రాష్ట్రాలు కలిసి ఎదగాలి, కలిసి అభివృద్ధి జరగాలి. ఈ 2 రాష్ట్రాలు దేశానికి ఆదర్శంగా నిలబడే విధంగా మనం వ్యవహరించాలి. 2 రాష్ట్రాల జిల్లా పార్టీ అధ్యక్షులు సంపూర్ణమైన బాధ్యతతోని ఈ రోజు నుంచి పునరంకితం కావాలి. నిన్నటి వరకు మీకు ఎవరితోనైనా సమస్య ఉండొచ్చు, మీరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యత తీసుకున్నారంటే మీ వయసుతో సంబంధం లేదు, ఆ జిల్లాకు మీరే కుటుంబ పెద్ద.
మీరు కుటుంబ పెద్ద అంటే కుటుంబంలో ఎన్నో రకాల సమస్యలతోని ఎన్నో రకాల ఆలోచనలతోని కుటుంబంలో సభ్యులు ఉంటారు, వాళ్ళందరినీ సమన్వయం చేసుకోవడమే మీ యొక్క విజయం. మీరందరూ ఖచ్చితంగా బాగా చేస్తారని, బాగా చెయ్యాలని, చేసే క్రమంలో మా అందరి సంపూర్ణమైన సహకారం ఉంటుందని మీ అందరికి కూడా తెలియజేస్తూ మరొకసారి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎన్నో మంది పోటీ పడ్డా మీరు అధ్యక్షులుగా అవకాశం వచ్చింది, దీన్ని సద్వినియోగం చేసుకొని ముందుకు వెళ్ళాలి, ఆదర్శంగా ఉండాలి అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా.